హాయ్ ఫ్రెండ్స్, జియో హాట్‌స్టార్ అండ్ స్టార్ మా సూపర్ హిట్ కుకింగ్ రియాలిటీ షో కుక్కో విత్ జాతరత్నాలు సీజన్ 2 గ్రాండ్ ఫినాలే లైవ్ అప్డేట్స్ మరియు విన్నర్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకోసం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గత కొన్ని వారాలుగా జియో హాట్‌స్టార్ అండ్ స్టార్ మాలో నాన్ స్టాప్ కామెడీతో విచిత్రమైన వంటలతో రచ్చ చేసిన కుక్కో విత్ జాతరత్నాలు సీజన్ 2 ముగింపుకి వచ్చేసింది. అవును, ఇవాళ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సీజన్ 1లో మిస్ అయిన ట్రోఫీని ఈసారి ఎవరు కొట్టేశారు? ఫినాలేలో జడ్జెస్ని వడ్డించిన ఆ రాయల్ వంటకాలు ఏంటి? ఈ కంప్లీట్ ఫినాలే రివ్యూ స్టార్ట్ చేద్దాం. మామూలుగా ఫినాలే టాస్క్ అంటే జడ్జెస్ని ఇంప్రెస్ చేయడానికి హెవీగా ప్లాన్ చేస్తారు. ఈసారి ఫినాలేలో కూడా మన జాతరత్నాలు కుక్స్ కలిసి రాయల్ అండ్ ఛాలెంజింగ్ డిషెస్ని ట్రై చేశారు. ఒక పక్క కుక్స్ రాయల్ వంటకాలు వండడానికి సీరియస్గా ట్రై చేస్తుంటే, ఇంకో పక్క మన జాతరత్నాలు చేసే అల్లరి, టైమింగ్, కామెడీ వేరే లెవెల్. బిర్యానీలు, వెరైటీ మసాలా, చికెన్ కర్రీస్, స్పెషల్ డిషెస్, కిచెన్లో పొగలు రావటం పక్కన పెడితే జడ్జీల మైండ్ బ్లాక్ అయ్యేలా ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఇక జడ్జెస్ ఆలీ గారు, సంజయ్ గారు, అరుణ గారు, శ్రీదేవి ప్రతి డిష్ని టేస్ట్ చేస్తున్నప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఫినాలేలో కామెంట్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. సీజన్ 1లో ట్రోఫీ మిస్ చేసుకున్న తనూజ ఈ సీజన్ 2లో పక్కా ప్లానింగ్తో అద్భుతమైన టేస్ట్లతో కుక్స్ విత్ జాతరత్నాలు సీజన్ 2 విన్నర్గా ట్రోఫీని ఎత్తేసింది. బిగ్ బాస్లో రన్నరప్గా నిలిచిన ఇక్కడ మాత్రం తన కుకింగ్ టాలెంట్ అండ్ పట్టుదలతో 93 పాయింట్స్ స్కోర్ చేసి టాప్ విన్నర్గా తనూజ నిలిచి అందరి మనసులను గెలుచుకుంది. గ్రాండ్ ఫినాలేలో టఫ్ పోటీ ఇచ్చిన డెమాన్ పవన్ ఏకంగా 92 మార్క్స్ సాధించి కేవలం 1 మార్క్ తేడాతో సెకండ్ ప్లేస్గా నిలిచారు. రాయల్ థీమ్కి తగ్గట్టుగా పవన్ తన ప్లాటర్లో సాంప్రదాయమైన డిషెస్ మరియు మోడర్న్ ఫ్యూజన్ కలిపి జడ్జెస్లను ఇంప్రెస్ చేశాడు. పవన్ డిషెస్ ట్రై చేసినప్పుడు జడ్జెస్ అరుణ మరియు శ్రీదేవి అతని పర్ఫెక్షన్ ప్లేటింగ్ ఆర్ట్ని ప్రత్యేకంగా అభినందించారు. చివరి నిమిషం వరకు తనూజ 93 మార్క్స్కి, కాంపిటీటర్గా పవన్ 92 మార్క్స్కి నిలవడం ఫినాలే సస్పెన్స్కి పీక్స్కి తీసుకెళ్లింది. గ్రాండ్ ఫినాలే జడ్జెస్లను 90 మార్క్స్ రాబట్టిన నిఖిల్ థర్డ్ పొజిషన్ కైవసం చేసుకున్నాడు. నిఖిల్ చేసిన ప్రజెంటేషన్ చూసి జడ్జెస్లు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నిఖిల్ వంట చేసేటప్పుడు కమెడియన్ అలీ వేసిన టైమింగ్ పంచులు, నిఖిల్ ఇచ్చిన ఫన్నీ కౌంటర్లు ఎపిసోడ్లో ఫుల్ ఫన్ క్రియేట్ చేశాయి. ఆషిక 88 మార్క్స్ సాధించి 4th పొజిషన్లో నిలిచింది. ప్రతి డిష్ వెనుక ఒక రాయల్ థీమ్ కాన్సెప్ట్ పెట్టి జడ్జెస్ను ఇంప్రెస్ చేసింది. మసాలాల వాడకంలో చిన్న పొరపాటు జరిగిన ఓవరాల్ ఓర్పు పట్టుదలతో ఫినాలే డిషెస్ను కంప్లీట్ చేయడానికి జడ్జెస్ మెచ్చుకున్నారు. గ్రాండ్ ఫినాలే అనౌన్స్మెంట్లో 4th పొజిషన్లో ఆషిక గ్రాండ్ ఫినాలే వరకు రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు ఎమోషనల్ అయ్యారు. గ్రాండ్ ఫినాలేలో 88 మార్క్స్ తెచ్చుకున్న రాకేష్ టాప్ 5 స్థానంలో నిలిచారు. 88 మార్క్స్లతో 5వ స్థానం అని అనౌన్స్ చేయగానే రాకేష్ కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు. గ్రాండ్ ఫినాలేకి తగ్గట్టుగా జాతరత్నాలు రాజవంశస్థులు గెటప్లలో బాహుబలి చంద్రముఖి మూవీ యాక్టర్ స్టైల్లో గ్రాండ్ డాన్స్ పర్ఫార్మెన్స్తో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చారు. చాలా ఫన్ క్రియేట్ చేశారు. వంటలను విమర్శించడానికి వచ్చిన జడ్జెస్ ఆలీ అండ్ సంజయ్ తుమ్మలను తమ ఫన్నీ డైలాగులతో జాతరత్నాలు ఆడుకున్నారు. జాతరత్నాలు సీజన్ మొత్తం తమతో ప్రయాణించిన కుక్స్తో ఉన్న బాండింగ్ గురించి చెప్తూ ఫినాలే ముగింపులో కొంచెం ఎమోషనల్ అయ్యారు. సీజన్ 2లో వంటలు సగం తగలబెట్టేద్దాం, సీజన్ 3లో కిచెన్ మొత్తం తగలబెడతాం అని జడ్జెస్లకు హామీ ఇస్తూ గ్రాండ్గా బాయ్ చెప్పారు. తనూజ విన్నర్ అవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? సీజన్లో మీకు బాగా నచ్చిన జాతరత్నం ఎవరు? కింద కామెంట్స్తో చెప్పండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టీవీ షో రివ్యూస్ అండ్ BB10 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.